ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుజదోషం నుంచి కుజుని యొక్క ప్రభావం చేత జీవితంలో వచ్చే సమస్యలు తొలగడానికి కుజగ్రహాన్ని కానీ షణ్ముఖుని కానీ ఆరాధించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని ఇక్కడ వివరించబోతున్నాను. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అండ్ రెమెడీ ఛానల్ స్వాగతం. సంతాన వివాహ సమస్యలకు కారకుడు షణ్ముఖుడు కుజుడు ఇద్దరు కూడా అభేదం మూర్తులే. ఇద్దరు ఎక్కడ ఉన్నా కుమారస్వామి ఆలయాలను దర్శించవచ్చు. నృసింహ ఆలయాలు, విష్ణు ఆంజనేయ స్వామి మందిరాలను కూడా కుజదోష నివృత్తికి దర్శించవచ్చు. ధన వ్యయేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే కన్యాహరతి భర్తాహరతి కన్యకాం అనేది శ్లోకం జ్యోతిష్శాస్త్రంలో. ఇది ప్రామాణికంగా ప్రచారంలో ఉంది. కుజుడు లగ్నమందు కానీ ద్వితీయమందు కానీ తృతీయ అంటే 3వ స్థానము, పంచమము 5వ స్థానము, సప్తమము 7వ స్థానము, అష్టమము 8వ స్థానము, నవము 9, దశము 10 ఏకాదశంలో ఉన్నను కుజదోషం కలదని కొన్ని గ్రంథాలు ప్రామాణికంగా చెప్తున్నాయి. అంటే ద్వాదశ భావాల్లో ఎక్కడ ఉన్నాడో కుజుని యొక్క ప్రభావం ఉంటుంది. కుజుడు బలంగా ఉంటేనే ఆ మనిషి చాలా బలంగా యాక్టివ్గా తేజవంతంతో ఉంటాడు. కుజుడు కనుక బలహీనంగా ఉండే జాతకంలో అతను వానపాములాగా జీవితంలో ఎదగలేక ఏ దానికైనా భయపడుతూ జీవిస్తాడు. కానీ కుజుని యొక్క ఉగ్రరూపం ఎక్కువగా ఉంటే కూడా మంచిది కాదు. కుజునిపై శుభగ్రహ దృష్టి ఉంటే ఆ మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వచ్చి ఎదుగుతాడు. ఈ విషయంలో అనేక భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కొందరి అభిప్రాయం ప్రకారం లగ్నం నుండి కానీ, చంద్రుడి నుంచి కానీ, శుక్రుడి నుంచి కానీ కుజగ్రహము 1వ స్థానంలో కానీ, 2వ స్థానంలో కానీ, 4వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ ఉంటే కుజదోషం ఏర్పడుతుంది జాతకంలో అనేది విషయం. దీనికి చాలా ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. స్వక్షేత్రాల్లో, మిత్రక్షేత్రాల్లో, కుజుని యొక్క ఉచ్చక్షేత్రము, నీచక్షేత్రము, ఇలాగా ఏవైనా సరే క్షేత్రాల్లో ఉన్నప్పుడు, లేదా కుజుడు పాపగ్రహాలైన శనితో కానీ రాహుతోనూ కలిసినప్పుడు, గురు దృష్టి ఉన్నప్పుడు, శని దృష్టి ఉన్నప్పుడు కుజదోషం తగ్గుతుందనే విషయం కూడా ఉంటుంది. ఈ 3 గ్రహాల నుండి దాదాపు 18 స్థానాల్లో కుజుడు ఉండే ఈ దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కుజుడు ఏదో ఈ పైన చెప్పిన సార్లు ఉన్నాడని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సమగ్రంగా మీ దగ్గరలో ఉన్న మంచి జ్యోతిష్యుడిని కలిసి అసలు కుజదోషం ఉందా లేదా, ఎగ్జామ్షన్ ఉందా, దానికి ఏదైనా ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడము. అది కూడా కాకుండా కుజదోషం అనేది 30 ఏళ్ల తర్వాత ఉండదు. అలాగే కుజదశ వస్తున్న కాలం, వివాహ సమయంలో కుజదశ వస్తేనే కొంత ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కుజదోషం ఉంటే, లేకపోతే అది కూడా లేదు. సమగ్ర గతి కలిగిన కాలము జగత్తును నడిపిస్తుంది కాబట్టి అట్టి కాలానికి అధిపతి శివశక్త్యాత్మైన సుబ్రహ్మణ్యుడు గొప్ప తేజస్సు కలవాడు. కైలాసంలో ఒకనాడు ఆది దంపతులు, ముందుగా ఆయన పుట్టిన షణ్ముఖుని యొక్క పుట్టుకను గురించి తెలుసుకుందాం. కైలాసంలో ఒకనాడు ఆది దంపతులు ఏకాంత ప్రణయ సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో ఆ అభ్యంతర మందిరంలో ప్రవేశిస్తాడు. అది గమనించిన శివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోత్రుల్లో ప్రవేశపెడతాడు. ఆ తేజస్సును భరించలేక అగ్నిదేవుడు పవిత్ర గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ గంగామాత కూడా ఆ తేజస్సును భరించలేక ఒడ్డున ఉన్న శరవణం రెల్లుపొదలలో విడిచిపెడుతుంది. గంగ ఒడి నుండి రెల్లుపొదలో జారిపడినాడు కనుక స్వామికి స్కందుడు అనే పేరు వచ్చింది. రెల్లుపొదల్లో వచ్చటం వలన మొదటి శంభుడు శరభణుడు అని పిలవడం జరిగింది. ఆ బాలనకు 6 కృత్తికలు తమ స్తన్యం ఇచ్చి, అనగా పాలు ఇచ్చి పెంచుతారన్నమాట. 6 కృత్తికల వద్ద 6 ముఖాలతో స్తన్యపానం చనుపాలు పావనం తాగి పెరిగాడు కాబట్టి ఆ శిశువును షణ్ముఖుడు అని పిలుస్తారు. షణ్ముఖుడు అనే పేరుతో పిలువబడ్డాడు. కృత్తికలు స్తన్యమిచ్చి అల్లారు ముద్దుగా పెంచుట చేత వారి పేరు మీద కార్తికేయుడు అనే నామం కూడా వచ్చింది ఆయనకు. కుమారస్వామి జన్మదినం దేవసేనతో వివాహం జరిగిన దినము మార్గశిర శుద్ధ షష్ఠి కావున ఆ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి పేరుతో ఒక పర్వదినంగా జరుపుకుంటారు. దీనే చంపా షష్ఠి, ప్రసార షష్ఠి, స్కంద షష్ఠి అని అంటారు. ఈ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో పర్వదినంగా జరుపుకుంటారు.
దీనిని చంపాషష్ఠి, ప్రవార షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. షష్ఠి ముందు రోజు స్కంద పంచమి రోజు ఆ 2 తిథుల రోజులలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. ఆ 2 రోజుల్లో ఇంటి వాకిట రంగవల్లులు సర్పముల ఆకారంలో అద్ది వాటిని ఇంటిలోనికి ఆహ్వానిస్తారు. పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని, విగ్రహాన్ని లేక నాగపడకను కానీ ఉంచి షోడశోపచార పూజలు గావించి పుష్పములతో అష్టోత్తర నామాలతో ఆరాధిస్తారు. తర్వాత వడపప్పు, సలిపిడి, పానకము, చిమ్మిలి మొదలైన నైవేద్యంగా సమర్పిస్తారు. బ్రహ్మచారికి ఎర్రని వస్త్రములు దానం ఇచ్చి మృష్టాన్న భోజనం పెట్టి ఆశీస్సులు పొందడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. వల్లి దేవసేన సమేతుడైన స్వామిని ఆరాధిస్తే సత్సంతానం, మంచి సంతానం కలుగుతుందనేది, సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. పెళ్లి కాని వారికి శీఘ్రమే వివాహం జరుగుతుంది. ముఖ్యంగా పైన చెప్పినట్టుగా కుజదోషం ఎవరికైతే ఉంటుందో వారంతా కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడము, షష్ఠి సుబ్రహ్మణ్య ప్రతి నెల వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం ప్రతిరోజు చేసుకోవడం వల్ల కుజదోషాలు తొలగి వారికి త్వరలోని వివాహం జరుగుతుంది. వివాహాల్లో ఉండే దోషాలు కూడా తొలగుతాయి. ఇకపోతే కాలసర్ప దోషం ఉన్నవారు స్వామిని అర్చిస్తే గ్రహదోషాలు కూడా తొలగుతాయి, సత్ఫలితాలు పొందుతారు. నేత్ర చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. అంటే అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటే కూడా వారు కూడా ఈ సుబ్రహ్మణ్య ఆరాధించడం వల్ల వారి యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. అంతేకాకుండా సౌభాగ్యంతో కలకాలం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్తారు. స్వామివారికి మొక్కుకోవడం వలన మంచి సంతానం కలిగిన వారు ఆ స్వామివారి నామాలతో తమకు ఇష్టమైన పేరును వారి సంతానానికి పెట్టుకునే ఆచారం కూడా ఉంది. స్వామివారు పెళ్లి కాని వారికి శీఘ్ర వివాహం జరిగి మంచి సంతానం కలగడమే కాక కుజదోషము, కాల్స్పదోషం ఉన్నవారు స్వామిని అర్చిస్తే గ్రహదోషాలు తొలగి సత్ఫలితాలు పొందుతారు. ఎవరికైతే గోచారంలో కుజుడు అర్ధాష్టమ, అష్టమలో జన్మలో కానీ ఉన్న తనుకారకునిపై దృష్టి పుట్టినప్పుడు ఉంటే కూడా ఆ ప్రమాదాల్లో కుజగ్రహ ఆరాధన చేసుకొని వారు బయటకు వెళ్ళినప్పుడు కానీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇకపోతే నేత్ర చర్మ వ్యాధులు తగ్గడానికి ఈ స్వామిని అర్చిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. సౌభాగ్యంతో కలకాలం ఆయురాగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిస్తారు. ఎవరికైతే అష్టమంలో, స్త్రీలకు ముఖ్యంగా అష్టమంలో కుజుడు ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ మంగళ చండిక స్తోత్రాన్నితో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే వారి సౌభాగ్యం కలకాలం ఇబ్బందులు లేకుండా, భర్తకు అనారోగ్యం లేకుండా దీర్ఘసుమంగళిగా జీవిస్తారు. స్వామివారికి మొక్కుకోవడం వల్ల సంతానం కలగడమే కాక ఆ స్వామివారి నామాలతో తమకు ఇష్టమైన వైరును కూడా ఆ సంతానానికి పెట్టుకుంటారు. సంతానం కలిగాక ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ నేత్ర చర్మ సమస్యల వలన ఇబ్బందులు పడేవారు స్వామివారి కళ్యాణంలో ఎవరికైతే సంతానం కలగలేడో వారు రావి వేప చెట్ల దగ్గర జంటరాగుల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే కూడా సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. కొందరు తమ దేవాలయంలో తమ బిడ్డలను త్రాసులో తూచి ఆ బిడ్డకు బరువుకు సమానమైన బెల్లాన్ని కూడా ప్రసాదంగా సమర్పిస్తారు. వెండి తొడుగులు స్వామివారికి సమర్పించుకుంటారు. సుషుమ్న నాడికి కుమారస్వామి అధిదైవము. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి కీలకమైనది సుషుమ్నయే. దీని ప్రతిరూపము సర్పమే అయినప్పటికీ భౌతికంగా కుండలిని ఆరాధన చేయవారికి ఏకైక మార్గము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రమే. ఈ ఆరాధన వల్లనే ఇహంలో సౌఖ్యము, పరంలో మోక్షము కలుగుతాయి. అందుకే సనాతన సంప్రదాయంలో స్వామి ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రత్యేకత అంతరించుకుంది. శ్రీ ఆదిశంకరలో వారు స్థాపించిన షణ్మతాలలోని కౌమారం ఒకటి. తారకాసుర సంహారం కొరకు ఆది దంపతుల తనయునిగా అవతరించిన కుమారస్వామి దేవసేన నాయకుడు కూడా అయ్యాడు. అగ్ర పూజ్యుడైన గజాననుడు గుహునకు అగ్రజుడు గణపతి. సుబ్రహ్మణ్యుడు పరబ్రహ్మ స్వరూపులు, కుమారతత్వానికి ప్రతీకలు. అగ్ని ఉపాసన అంటే ప్రతి ఇంటా చేసే దీపారాధనయే. సుబ్రహ్మణ్యోం అనే వేదం కార్తికేయుని స్తుతించింది.
తిరుప తిరుపరకుండ్రం, తిరుచెందూరు, పళని, స్వామిమలై, తిరుత్తిడి, సోలై పరముదిర్ సోలై స్వామి. అలాగే పైన చెప్పిన కొన్ని క్షేత్రాలు కూడా శ్రీ స్వామిని నిల్చుని ద్విభుజ హస్తాలతో కటిహస్తుడై మరొక చేతిలో దండాన్ని ధరించి దర్శనం ఇస్తాడు భక్తులకు. ఈ స్వామిని పల్లెల్లో మురుగన్ దండాయుధ పాణి అని కావడి ప్రియునిగా పిలుస్తారు. తిరుచెందూరులో శ్రీ శంకరాచార్యులు స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం రచించారు. ఈ షణ్ముఖ క్షేత్రములన్నీ కలిపి స్మరించిన పుణ్యదాయకం. వీటికి అరుపడై వీడు అనే పేరు కూడా ఉంది. శివతేజుడు, అమోఘ మేధాశక్తి ప్రదాత, వంశవర్ధన కారకుడు, సంతానకారకుడు అయిన కుమారస్వామిని పూజించి ధన్యులం అవుతాము. సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ప్రతిరోజు కనుక ఒక 27 సార్లు జపం చేసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలంటే ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి సరే మీరు రక్తదానం చేయడము, అలాగే ముఖ్యంగా పోలీసు వారికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎండలో ట్రాఫిక్ డ్యూటీ చేస్తుంటారు. అలాంటి వారికి నీటి సహాయం, చిన్న వాటర్ బాటిల్స్ కొని పెట్టుకొని కార్లో కానీ స్కూటర్లో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా మీకు షణ్ముఖం యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఒక తెల్లని కర్చీఫ్, ఏదైనా రంగు కర్చీఫ్లో 6 ఖర్జూరాలు ఉంచుకొని కారులో డెక్కీలో కానీ స్కూటర్లో కానీ ఉంచుకుంటే మీకు ప్రమాదాలు జరగకుండా కూడా ఉంటాయి. శుభమస్తు.